అందరికీ నమస్కారం. ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, వర్షాకాలం కదా. వర్షాకాలంలో ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి, దోమలు వస్తాయి. అయితే మన కోసం మనం ఒక చిన్న పని చేద్దాం. అది ఎలానో నేను ఒక పాట రూపంలో చెప్తాను. మీ అందరికీ నచ్చుతుంది. మనము ఈ మధ్యనే అమ్మ పాట విన్నాం కదా, అదే అమ్మ పాడే జోల పాట. దానికి పేరడిగా నేను దోమ పాట పాడబోతున్నా. పాటలోకి పోదాం. దోమలంటే కోపమంట, దోమ కుడితే వ్యాధులు వచ్చునంట. దోమలంటే చిరాకు అంట, మనుషుల రక్తం అంటే వాటికి ఇష్టమంట. కొబ్బరి బొండాలల్లో, నీటి గుంతాలల్లో ఎక్కడైనా దోమ గుడ్లు పెట్టును. పూల కుండీలల్లో, కూలర్ టైర్లల్లో ఎక్కడ చూసినా దోమ పిల్లలుండును. దోమలంటే కోపమంట, దోమ కుడితే డెంగ్యూ మలేరియా సోకునంట. చుట్టూ ఉన్న నీటి పరిసరాలు పెరిగినంట దోమ. వారానికి ఒకసారి తీసివేయాలి నీటి నిలువలన్నీ. చుట్టూ ఉన్న నీటి పరిసరాలు పెరిగినంట దోమ. వారానికి ఒకసారి తీసివేయాలి నీటి నిలువలన్నీ. వాడాలంట దోమ తెరలను దోమ కాటు నుండి. కాపాడాలి ప్రతి ఒక్కరిని వ్యాధుల బారి నుండి. అందరూ ఉండాలి ఆరోగ్యంగా, అందుకే చేద్దాం ఫ్రైడే డ్రైడే. దోమలంటే కోపమంట, దోమ కుడితే వ్యాధులు వచ్చునంట. దోమలంటే చిరాకు అంట, మనుషుల రక్తం అంటే వాటికి ఇష్టమంట. ఇంటి కోసం మీరు ఒక 10 నిమిషాలు కేటాయించండి. ఎక్కడ నీటి నిలువ ఉన్నా కూడా అవి తొలగించండి. దోమలను నీటిలో ఎలా గుర్తించాలంటే, మనకు చిన్నగా నీళ్ళల్లో తోక పురుగులాగా కనిపిస్తాయి కదా, అవి వారం నుంచి 10 రోజుల నుండి దోమ తయారై బయటకు వస్తుంది. అందుకనే మనము తోక పురుగులు ఉన్నప్పుడే నీళ్లు తీసివేయాలి. అలా చేయడం వల్ల దోమ పుట్టదు, మనకు కుట్టదు. గుర్తుంచుకోండి, వారంలో ఒక్కసారి ఖచ్చితంగా చేయండి. దోమల్ని అరికడదాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. బాయ్. థ్యాంక్ యూ. అందరికీ నచ్చిందా?